హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలా ఉన్నారండి, బాగున్నారా? నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా అందరైతే ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడైతే మా హ్యాపీ గాన్ కోసం నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇంకా బ్రష్ కూడా ఏం చేయలేదు. వాడిని స్కూల్ పంపిద్దానన్న హడావిడిలో నేను ఇంకా బ్రష్ ఎప్పుడు చేయనులేండి. వాడు స్కూల్ పంపించాకనే బ్రష్ చేస్తా ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు. అందుకోసమని ఇక్కడ నాన్ స్టిక్ అయితే రుద్దేసా అనమాట. ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా, అందులో అయితేనే కొంచెం అడుగంటది కదా, అందుకోసమని. ఇక్కడ మా పాప చూడండి, ఇంకా కెమెరా చూస్తే ఆగదనమాట, ఎగుర్లు పెడుతూనే ఉంది. ఎత్తుకో ఎత్తుకో అంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది. మా పాప అయితే ముద్దుగా అనిపిస్తుంది. ఎత్తుకో, వద్దు, అత్త, అమ్మ, తాత, ఇంక అన్ని చిన్న చిన్న పదాలన్నీ తే అని అనడం అన్నీ అంటుంది అనమాట. నేను మా వాడి కోసం అంత అడావిడిగా కర్రీస్ చేస్తున్నా కానీ ఉదయాన్నే మా వాడికి నిన్న బాలామృతం అంటే అంగన్వాడి కాడి నుంచి బాలామృతం తీసుకొచ్చిండు, పలపిండి. అది తీసుకొచ్చి తిన్నాడు అనమాట. తిన్నాడు, మోషన్స్ అవుతున్నాయని నాకు తెలియదు. నేను తెలియకుండానే నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నా వాడి కోసం, ఉదయాన్నే చేస్తున్నా అండి. లేదంటే నేను అసలుకి ఆపేద్దును అసలుకి వంట. ఎందుకంటే ఉదయాన్నే వండుతుంటే ఏమంటారు, చద్ది పడుతుంది అనమాట అన్నం. అందుకోసమని ఇంకా వాడు చెప్పాడు, సరేలేని ఇంకా అన్నం కూర చేసి పక్కన పెట్టేసి ఇక ప్రశాంతంగా బ్రేక్ చేసి బయట చల్లటి గాలి వస్తుందండి. నేను మా పాప అయితే బయట కూర్చొని ఇంకా నేనైతే బోండా తింటున్నా. మా వారు ఉద్దనంగా బోండా తీసుకొని వచ్చిండు నా కోసం. నేను ఇంకా ఇంట్లోనే చేయలేదండి, ఈరోజు బయట నుంచి టిఫిన్ తెప్పించాను అనమాట. చూడండి వాతావరణం కూడా ఎంత చల్లగా ఎంత బాగుందో. ఇక కూర్చొని తింటున్నా నేను మా పాప. నాకైతే బోండా అంత నచ్చదు, చిట్టి బోండా అంటారు చూడండి, అదైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఇక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసానండి. బట్టలు వేసాయి, ఇంకా అది ఉతుకుతూ ఉందన్నమాట. కొన్ని ఉన్నాయి ఈరోజు బట్టలు కూడా అంత పెద్దగా ఏం లేవన్నమాట. ఎందుకనో ఏమో మరి బట్టలు తక్కువ పడ్డాయి. నాకు అదే ఏందా అని అర్థం కాదు. రోజు అయితే డ్రమ్ నిండేది. నేనైతే కంపల్సరీ ఉదయం సాయంత్రం. నిన్న ఏం జరిగిందంటే ఉదయాన్నే స్నానాలన్నీ అయిపోయేసరికి బట్టలన్నీ కలిసి ఒకేసారి అయితే వేసేసాను అనమాట వాషింగ్ మిషన్లో. అందుకోసం అని ఇంక ఈరోజు, ఎందుకంటే నిన్న ఉదయం కరెంటు పోయింది, లేట్ అయిపోయేసరికి ఇంకా ఒకేసారి స్నానం చేసి అన్ని బట్టలన్నీ అందులో వేసాను అనమాట. నా వాషింగ్ మిషన్ శాంసంగ్ అండి, నాదైతే బాగా ఉతుకుతుంది. నేనైతే ఫస్ట్లో ఇంకా వాషింగ్ మిషన్ అంటే ఏం ఉతుకుతేలే అనుకున్నా, కానీ పర్లేదు. ఇది వచ్చిన కాడి నుంచి నాకు చాలా రెస్ట్ వచ్చిందనమాట. చెప్పా కదా, ఎప్పుడు చెప్తా ఉంటా, మా పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది కదా, అందుకోసమని ఈ వాషింగ్ మిషన్ అనేది తీసుకొని ఈరోజు అయితే మ్యాట్లు నానబెట్టేసా అండి. ఈరోజు తలస్నానం చేద్దాం అనుకున్న ఇంట్లో పని అంతా చేసి, అందుకోసం ఇంకా మ్యాట్లు కూడా ఉన్నాయి. చాలా వర్షాకాలం కదా, ఊకే మా పాప తడిపేస్తుంటే 2-3 మ్యాట్లు అలానే తడిసిపోయినాయండి. అంటే టాయిలెట్కి వెళ్తుంటుంది కదా ఇంట్లోనే, అలా మ్యాట్లు వేసేసరికి ఆ మ్యాట్లు అంతా స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసాయి అన్నమాట. ఎప్పుడు మాప్తో దూడ్చేది, కానీ ఇక మా వారు మా హ్యాపీగాడు ఇప్పుడైతే ఏమో కూడా టాయిలెట్ పోయడం తీసుకొచ్చి మ్యాట్ వేయడం చేస్తుంది అనమాట. అందుకోసం అని ఇక కూర్చొని ఉతుకుతున్నా. స్టాండ్ అయితే పెట్టేసాను 4కి, కానీ నేను ఉతుకుతుంటే సర్ఫ్ నీళ్ళు అనేది పడి కెమెరా మొత్తం మసగ కనిపెడుతుంది. నేను ఇలా ఉతకడం చాలా తక్కువ, అసలు చూపించలేదట్టుంది. అప్పుడు ఈ ఉతుకుతుంటే అప్పుడు రోజులు గుర్తొస్తున్నాయండి. నేను ఉతకడం ఆపి 3 సంవత్సరాలు దాటింది. అందుకోసం అని ఉతుకుతుంటే కూడా మంచిగా అనిపించింది అనమాట. నాకు కావాలని ఈరోజు బయట ఉతికా అనమాట. ఇక ఎప్పుడు బాత్రూమ్లోనే అటు ఇటు నుసిమేసేది, ఎందుకంటే ఏముండవు కదా. అందుకోసం ఇప్పుడు అంటే మా పాప టాయిలెట్ పోసిన మ్యాట్లని ఇక అక్కడ బయట కూర్చొని ఉతుకుతున్నా అనమాట. అందరూ బయట కూడా చల్లటి గాలి వస్తుంది. ఇలా ఉతకడం, ఇలా ఉతుక్కుంటేనే బాగుంటుంది, పర్లేదు, కరెక్టేలే. కానీ ఇక అంతే, ఇంకా ఏమంటారు, జనరేషన్ బట్టి మనం కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలంటారు కదా, అలా అనమాట. ఇక మ్యాట్లు అయితే ఉతికి ఆ దారాలు కూడా ఊడిపోతున్నాయి అండి. నేనైతే మొన్ననే 2 మ్యాట్లు కుట్టాను అనమాట, ఆ దారాలన్నీ ఊడిపోతున్నాయి. నేను ఇది మీషో షాప్సీలో తీసుకున్నా అనమాట. మ్యాట్లు 25 రూపీస్కి వచ్చాయండి, పర్లేదు, బాగానే పనిచేస్తున్నాయి. నేను అసలుకి ఎట్లా వస్తాయో ఏమో అనుకున్నా. అసలు ఆన్లైన్ షాపింగ్ అంటే కొంచెం మంది నమ్మరు, నేను నమ్మనట్టు 50-50 అనమాట. నమ్మితే నేను నమ్ముతా, లేకపోతే లేదు. మొత్తానికైతే పెట్టేశాక రిటర్న్ ఆప్షన్ ఉంటేనే పెడతా, అదేనా ఏదైనా డౌట్ అనిపిస్తే, అలా అనమాట. ఇంకా ఇదైతే మా
చింతలకి మా అమ్మ మ్యాట్లాగా గుట్టించింది అనమాట. ఇంకా ఆ రోజు వర్షం వస్తుంది కదా, ఏమీ లేక అది వేసా మ్యాట్లాగా. ఇక నేను ఈ ట్యాప్ ఆ ట్యాప్ మొత్తం నేనే వాడుకుంటాను. ఎందుకంటే పక్కన బ్యాచిలర్స్ అన్నయ్యలు కూడా ఉండరు. చెప్పా కదా, వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటారు వాళ్ళు. అది కూడా నైట్ టైం పడుకుంటారండి అంతే. ఇక మొత్తం నేనే ఊకి నేనే గడుగుతూ ఉంటా. ఇంకా పాప తిరుగుతూ ఉంటుంది కదా, మొత్తం నీట్గా పెడతా ఉంటాను అనమాట. చిన్నతలు కాడి ఇది నడిచిద్ది. ఇక ఏం ఆడుకుంటుందంటే ఇంకా బండ్లు కూడా పక్కకే పెట్టిస్తాం. ఆ వారు ఉంటాయి కంపల్సరీగా. మాకు పార్కింగ్ కూడా బాగుంటుంది ఆంటీ వాళ్ళ ఇల్లు, అందుకోసం అని ఏర్కోరి తీసుకున్నాం అనమాట. మారితే అప్పటికే మేము 2 ఇల్లులు మారామండి ఆ ఇంట్లోకి వచ్చాక. ఇక అయినా ఏం కాదులేని మళ్ళీ ఎమ్మటే మార్చేసాం అనమాట. మాకు నచ్చే మార్చుకున్నాం. ఎందుకంటే మాకు వెహికల్స్ ఎక్కువ కాబట్టి మాకు పెట్టుకోవడానికి కూడా వెహికల్స్ అంతా బాగుందని. ఇక మొత్తానికైతే స్నానం అయితే అయిపోయిందండి. ఇంకా స్నానం చేసి వచ్చా. అంతలోపే వీళ్ళు కూడా ఇంకా ఏమో పడుకొని లేచింది. మా హ్యాపీగాడు మాత్రం పిల్లలు అయితే పడుకున్నారు ఫ్రెండ్స్. అసలు తలకాయన వస్తుంది ఎందుకనో. అరిసి అరిసి ఈరోజైతే ఇద్దరికి బాగా అల్లరి తేట ఎక్కువ అయిపోతుంది అనమాట. చూడండి, అటొకలు ఇటొకలు పడుకోరు. ఎంత హాయిగా ఉందంటే తలనొప్పి కూడా వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ టీ పెట్టుకుంటున్నా, టీ తాగుతానని. అన్నం తిన్నా ఇందాకలే ఫుల్గా ఆకలి అయిపోయింది. ఈరోజు ఏందో బహుశా మ్యాట్లు ఉతికాగా అందుకే తాగుతున్నా ఫ్రెండ్స్. ఇది నా ఫేవరెట్ గ్లాస్ అనమాట. ఎందుకంటే ఇందులో అయితేనే టీ కొంచెం మరింత వచ్చింది. అందుకే ఇదే నా ఫేవరెట్ గ్లాస్. అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది వీడియో దిగాలని, అందుకోసమే. మీకు ఎంతమందికి ఇష్టం టీ పెద్ద పెద్ద గ్లాసులో పోసుకొని తాగడం? చపాతీ ఉంది, వేసుకుందాం అనుకున్నాం. మా పిల్లలు లేచాక వాళ్ళతో కలిసి తిందానని ఉంచా అనమాట. నేనైతే టీలో బ్రెడ్ వేసుకొని తింటుంటే ఆమె తింటాను, అది లాక్కుంటుంది. ఎప్పుడు ఇంతే చేసి దానికి వేసి ఇచ్చిన పాలల్లో అస్సలు నాదే కావాలంటది. అందుకోసం అని ఇంకా ఆమెకి నేను షేరింగ్ చేసుకొని తింటున్నాను అనమాట. ఇక నేను తినడం అయిపోయింది. మా హ్యాపీగా వాటర్ అని వాడిని బెదిరిస్తుంది అనమాట. అసలు కట్ మళ్ళీ కనీసం కెమెరాకి వెళ్ళి కూడా చూడట్లే. ఎప్పుడైనా సరే కెమెరా చూస్తే ఆగదు, కానీ ఇక వాడు వచ్చిండు కదా, ఇక వాడితో ఒకటే ఆట ఆడిద్ది అనమాట. ఇంక ఇక్కడైతే మేమైతే బయటకైతే వచ్చాము. మళ్ళీ ఎందుకోసం అంటే రిమోట్ అండి, రిమోట్లు 2 పలగొట్టారు, టీవీ రిమోట్లు. అందుకోసం బయటకొని వచ్చేసాం అనమాట రిమోట్లు తీసుకుందానని. అయితే ఇంకా టీవీకి ఆ పేరు అవన్నీ కరెక్ట్గా చెప్పాలన్నమాట. కొంచెంసేపు కన్ఫ్యూజ్ చేసిండు, కాకపోతే అయినా సరిగా సరేలే మళ్ళీ రాకపోతే రిటర్న్ తీసుకొస్తాంలే అని చెప్పేసి మేమైతే తీసుకొచ్చాము. కానీ పర్లేదు, బాగానే పనిచేస్తున్నాయి. మా హ్యాపీగాడు ఉన్నప్పుడు అయితే మా హ్యాపీగాడు ఉన్నప్పుడు తీసుకొచ్చామండి టీవీ. అంటే టీవీ అప్పుడు మార్చామన్నమాట. వాడైతే ఎప్పుడన్నా ముట్టుకోవడం కానీ కింద పడేసి పలగొట్టడం కానీ అలాంటివి ఏమీ చేయలేదు. కానీ ఇది వచ్చిన కానించి మా చింతల నిష్కల అన్నీ తీయడం పలగొట్టడం ఎంత తేటదంటే మా హ్యాపీగాడిని వామో వీడైతే చాలా నయం అనిపించింది ఎప్పుడైనా. నిజంగా చిన్నోళ్ళు తీయటోళ్ళు అంటే ఏమో అనుకుంటాను. నేను కూడా చిన్నదాన్నే కదా, నా దగ్గర ఉన్నది తేట ఉందనమాట, మా పాప దగ్గర కూడా. అలా ఇక అక్కడికి వెళ్తున్న రంగా థియేటర్ దగ్గర ఉంటాయి అన్నమాట రిమోట్లు. ఇంకా మిక్సీకి మూతలు కానీ అలాంటివన్నీ అటు సైడే దొరుకుతుంటాయి. ఇప్పుడు మేమైతే ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాం. మా పాప ఒక్కటి పలగొట్టలేదండి, టీవీది పలగొట్టింది. సెటప్ బాక్స్ మాది సన్ డైరెక్ట్ అనమాట, అది కూడా పలగొట్టింది. ఇంకా తీసుకొని వచ్చేసాం అనమాట. ఒకటైతే డౌట్ పెట్టిండు టీవీ రిమోట్, సన్ డైరెక్ట్ మాత్రం కరెక్ట్గానే ఇచ్చాడు. 2 రోజులు 3 రోజులు అవుతుందంటే రిమోట్ లేక అక్కడ నొక్కి నొక్కి నాకైతే చిరాకు వేసింది అసలుకి. ఎందుకంటే అసలు చేతులతో నొక్కాలంటే ఆ సెటప్ బాక్స్ ఏం కదిలిపోతుంది. ఇంకా గోల పెడితే మా ఆయన తీసుకొచ్చాడు. టైం ఉండట్లేదు మా వారికి తీసుకురావడానికి. నాకేం ఆ షాప్ ఎక్కడో కరెక్ట్ తెలియదు. నిజంగా మా ఆయన లేకపోతే నేను అలా అనమాట. ఇంకా వచ్చి ఇంకా చపాతీ చేసా అనమాట. మా ఊళ్ళో నేను నిన్న చేసిన కర్రీ బాగుందని మళ్ళీ చేయమన్నారు. టమాటా ఎగ్ కర్రీ ఉడకబెట్టి చేసా కదా, అదే బాగుంది, చపాతీలోకి అదే చేయనంటే మళ్ళీ కష్టపడి వాళ్ళ కోసం చేశాను. నేనైతే కష్టపడి ఇష్టంగా చేశాను అనమాట. కానీ మా చిన్నతల్లి చూడండి, అసలు నేను గ్యాస్ దగ్గర నిలబడి చాలా ఆమెను ఎత్తుకోవాలి. నేను ఏది వేసినా చూడాలి, ఆ పప్పు వేసినా జీలకర్ర వేసినా ఏది వేసినా సరే. ఇక ఫాస్ట్గా అయితే కాల్ చేస్తున్నా, నేనైతే హైలోనే పెట్టి కాలుస్తున్నా.
ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది కదా, ఇల్లు మొత్తం పొగ గమ్ముతుంది. ఎందుకనో ఏమో మీ ఇళ్ళల్లో కూడా ఇంత అవుతుందా చపాతీలు కలిస్తే? నాకైతే మరీ పొగ అయితే ఏమొస్తుంది, కానీ తప్పదు కదా. ఇంకా కాసేపు డోర్లు కిటికీస్ అన్నీ తీసేసి ఉంచుతాను అనమాట. ఇక చపాతీలు అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్గా అయిపోయిందండి. ఇంక ఎగ్స్ అయితే పొట్టుకెళ్తున్నాను అనమాట. ఇంక కర్రీ కూడా చేయాలి. అందుకోసం ఇంకా మా పాపనైతే దింపే ఆడుకోవాలి. ఇంకా ఆమెకు చీపిరి అలాంటివి ఇస్తే చాలు. అక్కడ చూడండి సెల్ఫ్లలో వాటిలలో పెట్టి ఊపుతూ ఉంటుంది. ఆమెకు నచ్చింది ఇస్తే చాలు. కానీ మా హ్యాపీగా ఆడిపినంతసేపు ఆడిపిస్తాడు. అది ఏదైనా అడిగేసరికి మళ్ళీ ఇంకా దాన్ని గసురుకుంటా ఉంటాడు. ఒక గట్టి గట్టిగా అరుతుంటేనేమో అది ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు రట్ట గసురుతుంటే నువ్వు నన్ను అంతే గసురుతావుగా, అందుకోసం నేను కూడా అంతే గసురుతున్నా అంటే వాడు నాకు మంచి బుద్ధి చెప్పిండు అనమాట. అంటే నిజంగానే పిల్లలు మనం చూసి చాలా నేర్చుకుంటారు అనిపించింది అప్పటి నుంచి చాలా. ఇక వంట అంతా చేసాను అనమాట. చేస్తుంటే చూసారు మధ్య మధ్యలో వీడియో ఆగిపోతుంది, ఫోన్ వస్తుంది, కాకపోతే నాకు అర్థం కావట్లేదు అనమాట. మా అక్క వాళ్ళు చేస్తున్నారు. ఇక అప్పుడు చేసేటప్పుడు వీడియో కూడా ఏం తీయలేదు. ఇంకా పాప తినేసి పడుకుందనమాట. అంటే చూసారు కదా ఏమంటారు, వంట చేసుకుంటానే తినిపించాము ఇంకైతే ఫాస్ట్గా. ఈరోజు అంతా హడావిడి అయిపోయింది, బయట నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. హడావిడి ఇంకా పడుకోబెట్టేసి, అందులో చపాతీ కదా లేట్ అవుతుంది అనమాట. కొంచెం ఎర్లీగా మొదలు పెట్టాలని అనుకుంటున్నా. పడుకుంది మా హ్యాపీగా అన్నం తిని మళ్ళీ చపాతీ తింటుండే. ఎందుకు అన్ని గ్లాసులు పెట్టుకున్నాం అక్కడ? తీయే మొత్తం తేపకొకటి, ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఒకటి, చపాతీ తినేటప్పుడు ఒకటి, మామూలు టీవీ చూసేటప్పుడు ఒకటి, ఇంకా అన్ని మళ్ళీ ఏమొకటి ఏం రుద్దిని మొత్తం వేసిపోయి అందులో చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అంటే కర్రీ చూపించలేదు కదా, చూపిస్తారండి. కర్రీ వచ్చేసి నిన్న చేసింది బాగుందని మా వారు చేయమన్నారు అన్నమాట. మళ్ళీ టమాటా ఎగ్ కర్రీ చపాతీలోకి. ఇదేమో మా పాప కోసం, కానీ పడుకుంది కదా వాళ్ళ డాడీ తింటాడు. చపాతీలు చల్లారుతున్నాయి కూడా. నేను చేసే టయానికి మా ఫోన్ వచ్చింది హడావిడి. ఈ మధ్య అసలు దొరకట్లేదు. ఆగడసలు మళ్ళీ మహేష్ బాబు కంటే ఎక్కువ ఆగట్లేదు అసలు, ఇంట్లో కాళ్ళు నిలబడట్లేదు అనమాట. ఇక నాకు కూడా వీడియోస్కి కూడా ఆయన ఉంటే అసలు వీడియోస్ తీయను సరిగ్గా, ఇంకెప్పుడు కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. ఇక అందులో ఇంకంతే, ఇంకా టీ కాఫీలు అందేయడం అయ్యి సరిపోతుంది. ఎడిటింగ్ చేయడం చాలా కష్టం ఉంటుంది. పక్క నుండి నవ్విస్తుంటాడు ఏదైనా ఎడిటింగ్ చేస్తుంటే, అందుకోసం అని. కాకపోతే ఇట్లా మధ్యలో వెళ్తే పని మీద వెళ్తుండే కాబట్టి ఓకే, ఉన్నా పర్లేదు. ఉంటేనే ఇంకా నాకు చాలా హ్యాపీ అనమాట. రాగానే కూడా అలాగే అనమాట. ఊకే ఈరోజు మొత్తం బ్లాక్ ఫిల్మ్ వేపించడానికి విజయవాడ పోయి ఉదయం 8ంటికి అట్లా పోయారు. 5ంటికి ఏమి వచ్చారనమాట. 5ంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ పెత్తనాలు చేసి, అంటే ఇంకా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కార్ ఫీల్డ్ కదా, ఇక సోదేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చాలామంది. అందుకోసం అందుకే పట్టించుకోవడం మానేసా. ఇక నేను పిల్లలు ఇక తినేసి ఇంక ఇట్లా పడుకోవడం అనమాట మేము. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. కొంచెం నా ఇన్స్టాట్ కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది నా ఛానల్లో ఉంటుంది అనమాట, ఛానల్ పేజ్లో. ఓకేనా ఫ్రెండ్స్, బై బాయ్.